బండికి రివర్స్ ఉందా? ఉన్నాయి, మేమే నొక్కోవాలి. మీకు ఆటోమేటిక్. ఏంటి ఖర్చుడు ఏందో ఏమో. ఇక్కడ పెద్ద కప్ప, ఆడ పెద్ద పాము. బర్రేది ఉన్నది కదా, అది ఎటు అది ఇంత పెద్ద ఉన్నది, నా చేతికన్నా పెద్ద ఉన్నది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మేము ఎటు వెళ్తున్నాం తెలుసా? నిజామాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్కి వెళ్తున్నాం. అది మన సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి. అండ్ ఈరోజు మా ఫ్రెండ్స్తో కాకుండా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నా. సో ఇదే మన సారంగపూర్ టెంపుల్ అండ్ చూస్తా లోపల. మన సారంగపూర్ హనుమాన్ టెంపుల్. వీలే అన్న ఫ్రెండ్స్. హాయ్ ఈయనే హాయ్ హాయ్ జై శ్రీరామ్. అరే నువ్వు నాకు వీడియో. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రదర్శన చేద్దాం అండ్ ఏం మొక్కుందామంటే జల్దీ 100కి అయిపోవాలని. సో ఇంకొక 15 minutes ముందు వచ్చి ఉంటే వీళ్ళతో నీకు భజన కార్యక్రమంలో జాయిన్ అవుతుండే. అసలు మిస్ అయిపోయారు. కాకపోతే మన ఫాలోవర్స్ కోసం 2-3 clips ఉన్నాయి, అది పెడతా ఎగ్దాం ఉంటుంది. చూడండి. శ్రీరామ్, జై శ్రీరామ్. రిటర్న్ నుంచి పోయింది అట్లా. సో మీరు కూడా అట్లా పోకండి, ఇట్లా రండి. బండికి రివర్స్ ఉందా? ఉన్నాయి, మేమే నొక్కోవాలి. మీకు ఆటోమేటిక్. సో ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆ బండి ఆయన ఎక్కిండు, ఈ బండి నేను ఎక్కుతున్నా. సబ్స్క్రైబ్ చేసినా సార్? 100% చేయాలి పడుతుంది. మన వాళ్ళ మీద నిజామాబాద్ అన్నప్పుడు అందరు మన వాళ్ళే. నువ్వు అయినా నేను మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినే ఉంటారు ఆల్రెడీ. చేసిరంతా. బాయ్. నెక్స్ట్. సో గైస్, యాజ్ యూజువల్ ఈవినింగ్ ఏంటంటే బయటకు వెళ్ళాలి. సో ఈరోజు ఏం ప్లాన్ అనుకుంటాం? ఏంటి ఖర్చుడు ఏందో ఏమో. ఇక్కడ పెద్ద కప్ప, ఆడ పెద్ద పాము. ఇది అమ్మ ఇప్పుడు ఇది ఇట్టేస్తుంది. చేపల గల్ల చేపలు ఎందుకు ఇలా చేపల అవుతారు. పామేదో ఇంత చిన్న ఉన్నది. ఇది ఇద్దరు కొట్టుకుంటే అనుకుంటున్నా దాంట్లో ఎటు పోకుండా. ఒక్కొక్క ఇది ఇట్టేస్తుంది దీనమ్మ. అది ఏం చేస్తావు చూద్దాం. బండి పని చేస్తున్నాం. అటు ఇటు చూసుకో, ఇంకా పెద్ద ఉన్నాయి అనుకో. ఇట్రా 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 ఇక స్ట్రైట్ కదా. చెప్పులు వేసుకుని రా. ఏం కాదు దాదా. ఇది చేస్తుందిరా. అదేంది అది మీకు అల్లేంది? పాములు కప్పలు. పాము కప్ప తీసుకున్నా కానీ బండి పడుతుంది. ఎక్కడికి భయపడుతున్నా అవి అనుకుంటున్నా ఐడియా. అవి అల్లుతాయి, చంపుతాయి. అంటే అయిపోయినా మేము చూసుకున్నా. మేము అంత వెళ్ళిపోదాం అనుకున్నాం. దీని మీద బండి అయ్యానికి దిగిండు. చూస్తారా ముంగడ పాము. దీనమ్మ ఎటుపోతుంది మీది ఎట్లకి చెప్తారేమో. నిన్న పెద్దది, ఇలా చిన్నది కానీ గాడలేసిందిరా. అమ్మో ఇటు మీ ఇంటికి రామి కదా రాత్రి. అది బర్రేది ఉన్నది కదా, అది ఎటు అది ఇంత పెద్ద ఉన్నది, నా చేతికన్నా పెద్ద ఉన్నది. ఇంటికి నాకు దాన్ని చూసిన తర్వాత ఎట్టెట్టనో అవుతుంది. అది పాము కలుగుతుందని చెప్పేసి కప్ప కలుగుతారేమో పాము. అవి 2 కలుగుతలేవు గ్యాప్లా. లాస్ట్కి స్నేక్ మాత్రం ఒక ఛాన్ తీసుకొని అది ఇటు వస్తుందో అటు వస్తుందో ఇటు బండి. ఎట్లుంటున్నావు ఇసు చాలా ధైర్యం ఉండాలా, గుండె ధైర్యం ఉండాలా. ఉంచుకో నీ గుండె ధైర్యం మీ దగ్గర. ఈడ కూడా ఏమేమి ఉంటాయో అర్థం కాదు. ఇట్లా పోతాయి. నాకు అట్లా ఎప్పుడు నాకు బాడీ అంత డ్రర్ అవుతుంది. అదే పైకినా
ఒకసారి చెప్పవా మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఎప్పటి నుంచి 6 years కింద స్టార్ట్ చేస్తే నేను చూపిస్తాను నీకు మన ఛానల్ ఉంది మన పాత ఛానల్ సంతోష్ కిట్యాడ్ వైన్స్ అని చూడు 6 years ఇది 6 years కింద 6 years కింద స్టార్ట్ చేసినాము. లాక్డౌన్ కాన్సెప్ట్, ట్యూషన్ కాన్సెప్ట్, మొగుడు పెళ్ళంది ఒక లాక్డౌన్లో ఏం చేసిరు ఆ కాన్సెప్ట్, సిఐడి కాన్సెప్ట్ అని చెప్పేసి ఆ thumbnail చూడు తమిళ ఎడిట్ చూడ చిన్నప్పుడు మాకు అంత ఐడియా లేకపోతుండే, ఫోన్లు లేకపోతుండే, డివైస్ లేకపోతుండే, మన ఎక్విప్మెంటే ఇట్లా ఇష్టం. చూడు 6 years ఏగో మేము అంత కష్టపడి తీస్తే ఇప్పుడు అప్పుడు అంత కష్టపడ్డాం. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికి రఫ్లో 50 to 100K అనుకోరా. అప్పటి నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఇప్పటికి 6 years అంటే 3 years హైక్ అంటే వెళ్ళిపోతారు, ఒకరు రీచ్కి వెళ్ళిపోతారు. మనం 6 years స్టార్ట్ చేస్తే అసలు వేరే ఎక్కడ ఉంటుండే ఏమో ఉంటుండే అసలుకి. మనం ఇప్పుడున్న పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా 6-7 years నుంచి కష్టపడి కష్టపడి, ఉంటే ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. మనం అప్పుడు వట్టినే వదిలేసినాం, కెమెరా ఖరాబ్ అయిందని, ల్యాప్టాప్ హ్యాంగ్ అయిందని, చిన్న చిన్న రీజన్స్ వల్ల ఆపేసినాం. కానీ ఒకవేళ మాత్రం ఎక్కడో ఉంటుండే లోకల్ గ్రిప్ అనే మనది ఉంటుండే. అందరూ నిజామాబాద్లో అయితే మంచి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే మనది. మైక్రో ఇన్ఫ్లుయెన్స్ కాకపోయినా కానీ మ్యాక్సిమం ఒక మిడ్ రేంజ్ ఇన్ఫ్లుయెన్స్ లెక్క మనం ఒక ఉంటుండే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, యాప్ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. కన్సిస్టెన్సీ 100 days ఛాలెంజ్ ఉంది. 100 days కూడా కాదు, సంవత్సరం మొత్తం అనుకుంటాం. 365 daysకి లాంగ్ కొట్టాం. చూడండి డైలీ కంటెంట్ ఉంటుంది. ఒక్కొక్క కంటెంట్, ఒక్కొక్క రీల్లో ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్, ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. చూడండి పక్కా 100% డెడికేషన్తో, మా డిసిప్లిన్తో పెట్టేస్తాం. కన్సిస్టెంట్తో ఇవి 3 కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్, ఈ 3 పెట్టుకున్నామంటే పక్కా 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో మీకు చెప్పేంత పెద్ద కాదు, మీరు కూడా కంటెంట్ స్టార్ట్ చేయండి అని. బట్ ఈ 3 మాత్రం ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది కూడా మధ్యలో ఆపకుండా 1 year మొత్తం దీనికే ఇచ్చేది. 1 year మొత్తం దీనికే. ఇక్కడ ఉంటామా, బెంగళూరు ఉంటామా, హైదరాబాద్ ఉంటా, ఐ డోంట్ నో. స్టార్ట్ చేసినాం అంతే. కాంటెంట్ అనేది మీకు మ్యాక్సిమం దొరుకుతుంది మీకు. మాడు చెప్పినా కదా మొన్న పాండిచేరి పోయిండు, ఆడ పోయి పెద్ద స్టాండ్లు వేసుకొని వచ్చింది. అక్కడ దిగిన ఫొటోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాడు. నిన్న వచ్చిండు అంటే మొన్న వచ్చిండు, ఈరోజు పోస్ట్ చేస్తున్నాడు. అది చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడు. స్టార్టింగ్ చూడండి డెడికేషన్, ఇదంతా మన కంటెంట్ క్రియేషన్లో పెడితే ఎరుకో వెళ్ళిపోతుండే. ఫోటోకి 1 గంట ఎడిట్, ఈ వీడియోస్కి 1 గంట ఎడిట్, పోస్ట్ చేయడానికి ఇంకో 2 గంటలు. సో ఇది కంటెంట్ క్రియేటర్స్ లైఫ్. అంటే మేము పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఏం కాదు, కానీ మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి చెప్తాం. నీకు ఎప్పుడు కనవట్లేవు పాములు అవి వీడియో ముందుకెళ్ళి పోతాయి ఇట్లా. ఇట్లా అనిపి నాకు మాట ఇస్తే నాకు ఇట్లా జిల్లు ఉంటుంది. అలవాటు పడ్డాము పాలయ్యా మరి. నీ లోపల కనవడా ఇంట్లోకి రావు కదా, పర్మిషన్ ఉంటుంది లోపల. ఫింగర్ ప్రింట్ డాక్యుమెంటేషన్ ఏమన్నా ఏముండే నేను పోతున్నారు సార్ ఈయనే ఇట్లా పోతాయి. చెప్పకు బాయ్ బాయ్ బాయ్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.